గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తఫా. నగరంలో గంజాయి గుట్కా అన్ని ఆయనే చేస్తాడు. చాలా గనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి, దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగరంలో 800 గజాలు కబ్జా చేశాడు. అస్సలాము అలైకుం. నిన్న పొన్నూరు జరిగిన సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారు ఎమ్మెల్యే ముస్తఫా గారి మీద అబద్ధపు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు, 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని చదివి ప్రజలకి అబద్దాన్ని చెప్తున్నారు. నిజాలు ఎలాగో చెప్పలేరు, నిజం ఎలాగో చేయలేరు. గతంలో హామీలు గాని లేకపోతే మీరు చెప్పిన ఏవి ఈ రాష్ట్రానికి చేయలేక ఇప్పుడు ఎమ్మెల్యే ముస్తఫా గారి మీద వ్యక్తిగతంగా ఆయన్ని రాజకీయంగా ఏం చేయలేక వ్యక్తిగతంగా ఆయన మీద దూషిస్తున్నారు. మీ కొడుకు ఏమైనా తీసుకున్నారా మా దగ్గర నుంచి గంజాయి? లేకపోతే మీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా? ఏదైనా రుజువు చేయగలరా? రుజువు చేసే సత్తా ఉంటే ముందుకు రండి. అలాగే కబ్జా చేశారంటున్నారు ఆటో నగర్ లో. మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, లేకపోతే మీ కొడుకుతో రాజకీయ సన్యాసం తీయించండి. ఎందుకనంటే ఎలాగో మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. మీరు ఏది కూడా ఏ మాటలు చెప్పారు మీరు స్క్రిప్ట్ చదివిన దాంట్లో ఏది కూడా ప్రూఫ్ లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందట ఇదే మాట చెప్పారు, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నారు. ప్రజలేమి పిచ్చోళ్ళు ఏం కాదు. ఏదో మీరు చెప్పినంత మాత్రం నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా లేరు, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు లేరు. రాబోయే కాలంలో ఖచ్చితంగా గుంటూరు తూర్పు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకనంటే ముస్తఫా గారు ఎలాంటి వ్యక్తో గుంటూరు తూర్పు ప్రజలు తెలుసు. ఆయన సంపాదించేదంతా, ఆయన బిజినెస్ సంపాదించేదంతా ప్రజల కోసం ఎలా ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఎలా నేను ఉండాలి అనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదు. రుజువు చేయలేనప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రుజువు చేస్తే మీరు ఒకవేళ చెప్పగలిగితే దమ్ముంటే సత్తా ఉంటే మీ టీడీపీ వాళ్ళని మా దగ్గర రమ్మనండి. మీరు రుజువు చేయగలిగితే మేము రాజకీయ సన్యాసం ఖచ్చితంగా తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే గుంటూరు తూర్పులో ముస్తఫా గారి అభివృద్ధిని లేకపోతే ఆయన చేసే మంచి పనులను మీరు ఎదుర్కోలేక రాజకీయంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీని కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రజలకి మేము ఎల్లప్పుడూ తోడుంటాం.